తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్రాండీ దుకాణాలకు వైన్ షాపులకు హిందూ దేవుళ్ళ పేర్లు వెట్టుడు చూసి కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ సార్ గుప్తా మనసు కకావికలం అయిపోతుందట. మందు దుకాణాలకు దేవుళ్ళ పేర్లు ఉంటే మస్తు బాధ అనిపిస్తున్నదట. ఎన్నడలేంది ఇప్పుడే ఎందుకు అట్లా అంటే ఈనుండ్రి. ఒక విషయం చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. మద్యం దుకాణాల పేర్లను దేవుళ్ళ పేర్లతో రేణుక ఎల్లమ్మ వైన్స్, లక్ష్మీ నరసింహ వైన్స్ అని అనేక దేవుళ్ళ పేరు మీద మద్యం షాపులు నడుస్తూ ఉంటే వాటిని వెంటనే తీసివేయాల్సిందిగా, ఆ దేవుడి పేర్లను వెంటనే తీసివేయాల్సిందిగా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. ఈయనరా పువ్వు పార్టీ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండ్రి. అదేవిధంగా ఇలాంటి పేర్లు పెట్టకుండా ఉండేలా చట్టం తీసుకురావాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. హిందూ దేవుళ్ళంటే సర్కారుకు ఇంత సులకన అయిపోయింది. తతిమ మతాల దేవుళ్ళ పేర్ల మీద వైన్సులు ఉన్నాయా అని ఇట్లా షెయి సర్కారును గట్టిగానే అపరిచిండు. మంత్రులు మంత్రాలు చదివినంత మాత్రం సరిపోదు. ఎక్కడైనా ఇతర మతస్థుల వైన్స్ దుకాణాల పేర్లు ఉన్నాయా? ఎందుకు ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుందని అడుగుతున్నా అధ్యక్ష. అయ్యా ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా సారు, ఇది మీరు అడుగుతున్నట్టు లేదు. ఎవరో కమ్మ మీద రాసి ఇస్తే బలిమీటికి సభల మాట్లాడుతున్నట్టున్నది. వైన్స్ టెండర్లు చేసిన హిందువులు కూడా చాలా మంది వాళ్ళ ఇష్ట దైవాలకు దండం పెట్టుకొని ఈ తేప వైన్స్ మాకు రావాలని మనసులో కోరుకొని వైన్స్ టెండర్లు వేస్తారు కదా. వాళ్ళకు టెండర్లు వస్తే వాళ్ళ ఇష్ట దైవం దయతోనే వచ్చిందని కొందరు ఎల్లమ్మ వైన్స్ అని పెట్టుకుంటారు, కొందరు ఆ తండ్రి దయతోనే వచ్చిందని కొందరు బల్లన్న వైన్స్ అని పెట్టుకుంటారు. ఎవల నమ్మకం వాళ్ళది, ఎవల భక్తి వాళ్ళది. ఇంకో ముచ్చట ఏంటంటే వైన్సులకే దేవుళ్ళ పేర్లు కాదు, చికెన్ సెంటర్లకు మటన్ సెంటర్లకు కూడా దేవుళ్ళ పేర్లే ఎక్కువ ఉంటాయి. అవిటిని చూస్తే కూడా మీకు బాధ అనిపిస్తలేదా? కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న తెలంగాణలో అంటే బ్రాండీ దుకాణాలకు వైన్స్ షాపులకు హిందూ దేవుళ్ళ పేర్లు పెడితే బాధ అనిపిస్తే మీ బీజేపీతోని పొత్తు పెట్టుకున్న ఏపీలో అట్లనే మీ భారతీయ జనతా పార్టీ ఏలుబడి ఎలగబెడుతున్న రాష్ట్రాల్లో కూడా దేవుళ్ళ పేర్లతోని ఉన్న వైన్సులు, చికెన్ సెంటర్లు, మటన్ దుకాణాలు చూస్తే మీకు బాధ అనిపిస్తలేదా? మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అట్లా ఉంటే ఏ బాధ ఉండదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.